ఇవాళ రేపు గుజరాత్లో మంత్రి నారాయణ బృందం అధికారికంగా పర్యటించనుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాంతాల్లో అధ్యయనానికి మంత్రి నారాయణ అధికారులు వెళ్తున్నారు. మంత్రి వెంట సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పర్యటనకు వెళ్లనున్నారు. నేడు ఏక్తా నగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మంత్రి నారాయణ అధికారులు పరిశీలించనున్నారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం సర్దార్ పటేల్ విగ్రహం అధ్యయనం చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం అహ్మదాబాద్ శివార్లో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని మంత్రి పరిశీలించనున్నారు. అలాగే అహ్మదాబాద్లోని సిఈపిటి యూనివర్సిటీ సందర్శిస్తారని తెలుస్తోంది. ఇవాళ రాత్రి అహ్మదాబాద్లో స్పోర్ట్స్ సిటీ పరిశీలించనున్నారు. రేపు ఉదయం సబర్మతి రివర్ ఫ్రంట్ మంత్రి బృందం పరిశీలించనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇవాళ రేపు గుజరాత్లో మంత్రి నారాయణ బృందం అధికారికంగా పర్యటించనుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాంతాల్లో అధ్యయనానికి మంత్రి నారాయణ అధికారులు వెళ్తున్నారు. మంత్రి వెంట సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తదితరులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ముని ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ ముని, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ భారతి. ఇవాళ రేపు గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం అధికారికంగా గుజరాత్ లో పర్యటించనున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా అధ్యయనానికి మంత్రి నారాయణ అధికారులు వెళ్లనున్నారు. మంత్రి వెంట సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ వైస్ చైర్మన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీన్వెల్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు వెళ్లనున్నారు. ఏక్ నగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మంత్రి నారాయణ అధికారులు పరిశీలించనున్నారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం సర్దార్ పటేల్ విగ్రహాన్ని అధ్యయనం చేయనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం అహ్మదాబాద్ శివార్లో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్నాలజీ సిటీని మంత్రి పరిశీలించనున్నారు. అలాగే అహ్మదాబాద్ లోని సిఈపిటి యూనివర్సిటీని సందర్శించినట్టు తెలుస్తుంది. ఇవాళ రాత్రి అహ్మదాబాద్ స్పోర్ట్స్ సిటీని కూడా మంత్రి నారాయణ పరిశీలించనున్నారు. రేపు ఉదయం సబర్మతి రివర్ ప్లాంట్ ను కూడా మంత్రి బృందం పరిశీలించినట్టు అధికారులు వెల్లడించారు. భారతి. రైట్ మోని, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.